ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు ఎస్పీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఎందుకు ఈ ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశాన్ని ఆయన నిర్వహించారనేటటువంటిది చాలా విస్మయం కలిగించేటటువంటి విధంగా ఆయన వ్యాఖ్యానించడం చూస్తే అఖిల భారత సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్స్ వదిలేసి ఎల్లో యూనిఫామ్స్ వేసుకోమని డైరెక్ట్గా ఆదేశించినట్లుగానే ఆయన ఉపన్యాసం అంతా సాగింది. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం చేయడానికి ఎస్పీల కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందడం కోసం, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించడం కోసం వాళ్ళని ఒక గైడ్ చేసేటటువంటి విధంగా జరిగేటటువంటి సమావేశాన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని పదాలతో ఒక పొలిటికల్ సమావేశంలాగా దీన్ని నిర్వహించారని చెప్పక తప్పడం లేదు. కలెక్టర్లని ఎస్పీలని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు గాని మేం గాని ఒక క్లారిటీతో పోవాలి, ఫైనల్ గా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి చంద్రబాబు నాయుడు గారంటే, ఇవాళ మేము, మా తెలుగుదేశం పార్టీ, మా కార్యకర్తలు, మా నాయకులు అనేటటువంటి విధంగా మొత్తం కూడా ఒక డ్రైవ్ అనేటటువంటిది ఈ రోజున జరగడం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజున అంతా అయిపోయాక మీరెవరూ మాకు కనిపించరు, కానీ మేము మళ్ళీ కార్యకర్తల దగ్గరికి పోవాలి, ఒక కలెక్టర్ బాగా పనిచేస్తే మళ్ళీ మేము ఒక 5-6 సీట్లు ఎక్కువ గెలుస్తాం, మా కార్యకర్తలకు సంబంధించినటువంటిది వాళ్ళు కూడా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలి. ఇవి ఈ రోజున మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇస్తున్నారు అంటే వాళ్ళని ఐపీఎస్ ఐఏఎస్ సర్వీసుల్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా కొత్తగా టీడీఎస్ లాంటి ఒక తెలుగుదేశం సర్వీస్ అని ఏమన్నా కొత్తగా మొదలు పెట్టదలుచుకున్నారా అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అనేటటువంటి ఒక విర్రవీగేటటువంటి మనస్తత్వంతో ఆ వెంటనే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్లు, జెడ్పీటీసీ చైర్మన్ల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతగా బరితెగించారో రాష్ట్రమంతా చూసింది. అనేక జిల్లాలలో ఎస్పీలు, కలెక్టర్లు చేతగానితనంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలని, దౌర్జన్యాలని చూస్తూ ఊరుకున్నారనేటటువంటిది కూడా మనం చూసాం. ఈ రోజున మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో కలెక్టర్ల, ఎస్పీల సమావేశం జరిపి ఒక ఎజెండాగా మీరు ఇవాళ మీరు కష్టపడితే, మీరు బాగా చేస్తే మేము కొన్ని సీట్లు గెలుస్తాము, ఒక 5-6 ఎమ్మెల్యేలు మేము గెలవడం కోసం ఈ రోజున మీరు పని చేయండి, మా కార్యకర్తలను దృష్టిలో పెట్టుకోండి, మా పార్టీని దృష్టిలో పెట్టుకోండి అని అప్పీల్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం ఏం చెప్తోంది? పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేటటువంటి పదవిని ఈ రోజున నేను బాధ్యతాయుతంగా స్వీకరిస్తానని ఎవరైనా ఒక పదవి స్వీకరించేటప్పుడు ప్రమాణం చేస్తారు. కానీ ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నారు? మీ పార్టీకి సంబంధించినటువంటి బాగోగుల గురించి కలెక్టర్లకి, ఎస్పీలకి బోధిస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పార్టీ కార్యకర్తలకే మేలు చేయాలని అనుకోలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ మేలు జరగాలని కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి వేసిన వాళ్ళు ఉండొచ్చు, సిపిఐ సిపిఎంలకు వేసిన వాళ్ళు ఉండొచ్చు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీకి ఓటేసిన వాళ్ళైనా, ఏ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళైనా అర్హులైనటువంటి వారందరికీ కూడా పథకాలు అందాలని ఎట్లాగైతే ఒక సాచురేషన్ పద్ధతిలో పథకాలను ఇంప్లిమెంట్ చేశారో,
మీరు ఆ స్ఫూర్తిని అంతకు ముందు ముఖ్యమంత్రిగా మర్చిపోయారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాతనైనా సరే మీరు దాన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి ఆశిస్తే ఇవాళ మీరు మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే మా పార్టీ కార్యకర్తలు అనేటటువంటిది మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని మాట్లాడుతున్నారంటే మీరు గతంలో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మాత్రమే అభివృద్ధి జరగాలి, తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందాలి అనేటటువంటి మీ ఉద్దేశం అనేటటువంటి ఈ రోజున అధికారులకు చెప్పడం జరిగిందనే ఈ రోజు భావిస్తున్నాం. మరో పక్కన మీరు రాజధాని గురించి మాట్లాడుతున్నారు. రాజధాని నిర్మాణం మీద ఖచ్చితంగా మీరు ఈ సమావేశంలో ఏదైనా ఒక స్పష్టంగా మాట్లాడతారని చెప్పి అనుకున్నాం. కానీ అటువంటిది ఏమీ లేదు. ఇప్పటిదాకా కూడా మీరు రాజధాని నిర్మాణానికి సంబంధించింది ఏమీ మాట్లాడడం లేదు. అంతేకాకుండా ఒక పక్కన రాజధాని నిర్మాణం 1,50,000 కోట్లతో రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉందని మాట్లాడతారు. మరో పక్కన ఒక 10 నగరాలని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరో పక్కనేమో అసలు రుణమాఫీ చేయడానికి కూడా డబ్బులు లేవనేటటువంటి మాట్లాడుతున్నారు. ఇంత వైరుధ్యంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు కనుక ఏమి చెయ్యలేము అని చెప్పి చేతులెత్తేస్తున్నట్లుగానే ఇవాళ ప్రజలకు అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఏదైనా చేస్తే గీస్తే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మాత్రమే వెళ్లాలి అనేటటువంటి విధంగా మీరు ఈ రోజున వ్యవహరిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి సందేశం ఇవాళ కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో ఆ రకంగానే కనపడుతోంది. ఏ పథకమైనా సరే, ఏ రూపాయి లబ్ధైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే చేరాలన్నట్లుగా మీరు మాట్లాడడం సమంజసం కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజున రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం మీరు అందరికీ ముఖ్యమంత్రి అనేటటువంటిది దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి మీరు ముఖ్యమంత్రి కాదు అనేటటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.